తన కళ్ళల్లో ఏదో ఒక మాయింది మిత్రమా. తనకు నాకు పూర్వజన్మ సంబంధం ఉన్నట్టుంది. నిజంగానా? అలా అంతా ఉంటుందా ఏంటి? ఉండుండొచ్చు. సరే నువ్వు చెప్పు, ఇప్పుడు నేనేం చేయాలి? నువ్వేం చేయబోతున్నావు? వాళ్ళ ఫ్యామిలీకి మన ఊరు ప్రజల మూలకంగా ఒక న్యూస్ పంపించు. కానీ దానికి ముందు మీ అమ్మా నాన్న దగ్గర చెప్పు. అప్పుడే ఏ సమస్య ఉండదు. మనకి ఆంక్షలేమీ విధించరు. ఎందుకు? ఇలాంటి ఆంక్షలు నిషేధాలు చదువుకోని వాళ్ళ మీదే ప్రయోగిస్తుంటారు. సాధారణంగా యువకులందరికీ ఆర్థిక వసతి గనక వాళ్ళకి ఉండుంటే దీని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సరిగ్గా చెప్పావు. ఈ లేఖ నేను మీకు రాయడానికి కారణం ఏంటంటే, మీ అమ్మాయి రేషన్ కార్డుకి బదులుగా మీ వంటగదిలో పనిచేస్తూ ఉన్నటువంటి ఆ రింగుల జుట్టున్న అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నాను. మీ సమాధానం కోసం ఎదురు చూస్తుంటాను. ఇట్లు మేతా సింగ్. కొంచెం కూడా అర్థం లేకుండా ఉంది. మనం ఇప్పుడు ఏం చేసేది? ఏం చేద్దాం? వాళ్ళకి ఒక లెటర్ రాయండి. అది ఎలా ఒక పని మనిషి మన ఇంటికి కోడలుగా వస్తుంది చెప్పు? ఎందుకు నువ్వు ఇలాంటి పనులు చేసి మన కుటుంబం పరువు తీస్తున్నావు చెప్పు? అయ్యో నాన్న, మీరేం చెప్పదలుచుకుంటున్నారు? ఇలా చూడండి, నా ఆలోచనలన్నీ ప్రస్తుతం జీవిస్తున్న కాలానికి చెందినవి. ఇలాంటి సమాజ సాంప్రదాయాల మీద నాకు ఏమాత్రం నమ్మకం లేదు. నా దృష్టిలో అన్నీ సరి సమానమే. అలాగే పెళ్ళనేది కూడా వ్యాపారం చేసేది కాదు. రెండు మనసులు ఏకమయ్యే కార్యం. అంతేకాకుండా అమ్మాయిని నేను ఇష్టపడుతున్నాను. ఆ అబ్బాయి చాలా క్లియర్గా రాశాడు. మీరు ఎలాంటి వాళ్ళనేది గురించి దిగులేదన్నాడు. మన రౌనక్నే పెళ్లి చేసుకుంటానన్నాడు. చాలా మంచి సంబంధం. పెళ్ళికొడుకి మంచి పని ఉంది, అందం కూడా ఉన్నాడు. మనం ఈ సంబంధాన్ని వదిలేయకూడదండి. మనం ఎందుకు దీన్ని వదులుతాం? ఏమైనా చేద్దాం.